హలో డియర్ పేరెంట్స్. మీరు కూడా పిల్లలు తప్పు చేశారని తెలవగానే అరవడం, కోప్పడడం లాంటివి చేస్తున్నారా? దీని నుంచి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారని మీరెప్పుడైనా ఆలోచించారా? ఈరోజు తెలుసుకుందాం. మనమేమనుకుంటాం? పిల్లలు తప్పు చేశారని తెలవగానే కోపం రావడం అనేది ఒక క్విక్ రియాక్షన్ అని మనం అనుకుంటున్నాం. బట్ దాని నుంచి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అన్నది మనం ఆలోచించాలి. మనం అలా కోప్పడ్డం, అరవడం వల్ల ఆ మొమెంట్‌కి పిల్లల్ని మనం స్టాప్ చేయగలుగుతాం. కానీ వాళ్ళకి మనం ఏది నేర్పించలేం. మనం కోప్పడ్డం వల్ల పిల్లలు ఎలా ఫీల్ అవుతారు? నేను మిస్టేక్ చేశాను అని తెలిస్తే ఐ యామ్ నాట్ సేఫ్. సో, ఈ విషయాల్ని అమ్మకి చెప్పకూడదు, నాన్నకి చెప్పకూడదు. అండ్ దే స్టాప్ షేరింగ్. దే స్టార్ట్ హైడింగ్ థింగ్స్. మన గోల్ ఏంటంటే, మనం కోప్పడి ఆ మూమెంట్‌లో మన యాంగర్‌ని తీర్చేసుకోవడం అన్నది కాదు మన గోల్. మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం? పిల్లల్ని భయపెట్టకుండా వాళ్ళు తప్పు చేశారు అని చెప్పగలిగే స్వేచ్ఛను మనం ఇవ్వగలుగుతున్నామా? ఆ విధంగా మనం రెస్పాండ్ అవుతున్నామా లేదా అన్నది చూసుకోవాలి. నెక్స్ట్ టైమ్ వెన్ యూ ఫీల్ ట్రిగ్గర్డ్, పాజ్, టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ స్లో డౌన్. దెన్ యూ స్పీక్. తర్వాత కొంచెం నిలకడగా, నిదానంగా, కొంచెం ప్రేమతో మీరు పిల్లల్ని అడగండి. ఏం చేశారు అన్నది. మనకు కోపం రావడం అనేది సహజమే. బట్ మన పిల్లలు భయపడే వ్యక్తిగా మనం మారకూడదు. ఏమంటారు ఫ్రెండ్స్? నెక్స్ట్ టైమ్ మీరెప్పుడైనా కోప్పడాలి, అరవాలి అన్నప్పుడు ఈ థింగ్స్‌ని గుర్తుపెట్టుకొని రెస్పాండ్ అవ్వండి. రియాక్ట్ అవ్వకండి. థాంక్ యూ.